ఈ ట్యుటోరియల్లో ఈ యానిమేషన్ని ఎలా చేయాలో చూపిస్తాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లో నుంచి సర్కిల్ తీసుకోవాలి. ఇక్కడ వర్టిసెస్లో 64 తీసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఎడ్జ్ లూప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 నంబర్ ఆఫ్ కట్స్ని తీసుకుంటున్నా. ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్లో ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఐ ప్రెస్ చేసి ఇన్వర్ట్ సెలెక్షన్ చేయాలి. ఈ ఎడ్జెస్ని డిలీట్ చేసుకోవాలి. వర్టెక్స్ మోడ్లో ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ కర్వ్ చేసుకోవాలి. ఇక్కడ జామెట్రీలో రౌండ్లో డెప్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. రిజల్యూషన్ని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఫిల్ క్యాప్స్కి టిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ మ్యాపింగ్లో ఫ్యాక్టర్ స్టార్ట్లో వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. ఎడిట్ మోడ్లో ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని ఆర్ ప్రెస్ చేసి 180 డిగ్రీలో వై యాక్సిస్లో రొటేట్ చేయాలి. ఇప్పుడు చూడండి అన్నీ ఒకవైపు నుంచే యానిమేట్ అవుతున్నాయి. టైమ్ లైన్లో ప్లే హెడ్ని ఫ్రేమ్ 1 దగ్గర ఉంచి ఫ్యాక్టర్ స్టార్ట్లో 1 చేసి ఇక్కడ డాట్పై క్లిక్ చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. 60 ఫ్రేమ్స్ తర్వాత ప్లే హెడ్ నుంచి ఈ వాల్యూని 0 చేయాలి. మళ్ళీ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. ఈ యానిమేషన్ నాకు ఓకే. ఒక్కో లూప్ని సెలెక్ట్ చేస్తూ పీ ప్రెస్ చేసి సపరేట్ చేసుకోవాలి. వీటికి రెయిన్బో కలర్స్ని యాడ్ చేసుకోవాలి. షిఫ్ట్ ప్రెస్ చేసి టెక్స్ట్ని తీసుకోవాలి. ఇక్కడ హారిజాంటల్ సెంటర్ స్కేల్ డౌన్ చేస్తున్నా. దీన్ని ఇక్కడ ఎక్స్ట్రూడ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నా. ఎడిట్ మోడ్లో వీని సెలెక్ట్ చేసుకొని వైలెట్ని సెలెక్ట్ చేస్తున్నా. మళ్ళీ ప్లస్ నొక్కి ఐని సెలెక్ట్ చేసుకొని ఇండిగోని సెలెక్ట్ చేసుకుంటున్నా. అన్నింటికి ఇలా కలర్స్ అప్లై చేసుకోవాలి. దీనికి కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ స్కేల్లో 0 చేసి కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. ప్లే హెడ్ని ముందుకు జరిపి వాల్యూని ఇంక్రీజ్ చేసుకొని కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. వీటిని సెలెక్ట్ చేసుకొని టీ ప్రెస్ చేసి ఇక్కడ బౌన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రెయిన్బో కలర్స్ యానిమేషన్ని చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.